మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ప్రజాపాలన సందర్భంగా ధర్మపురి మున్సిపల్ 13వ వార్డులో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఏదైతే అప్లికేషన్స్ వచ్చినాయో అదే విధంగా మిగిలిపోయినటువంటి పేదవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దరఖాస్తులు పెట్టుకోవడానికి కానీ ఇంకా అర్హత ఉన్న వారి స్కీము విషయంలో సంబంధించినటువంటి ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకోవడానికి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాం. ఏ ఒక్క కుటుంబం గానీ ఏ ఒక్క వర్గం గానీ మీరు ఇబ్బందులు పడవద్దు. మీ అందరి కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వీరందరి సహకారంతో 100% ఇందిరమ్మ ఇండ్లు గానీ, రేషన్ కార్డులు గానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గానీ అన్ని స్కీములు కూడా 100% అర్హత ఉన్న వాళ్ళకి పేదవాళ్ళకి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సవినయంగా మనవి చేస్తున్నాం ధర్మపురి ప్రజలకు. రెండో విషయానికి వస్తే నేను మొన్నటి వరకు 10 సంవత్సరాలు వాళ్ళే రాజులు వాళ్ళే మంత్రులుగా 10 సంవత్సరాలు రాజ్యం ఉన్నటువంటి హరీష్ రావు మాట్లాడతాడు, ఇది ఉత్తదే అంటాడు. మరి ఉత్త పనులు చేసిన వాళ్ళకి ఉత్తదే అని గుర్తు రాకపోతే ఏమవుతుంది? 10 సంవత్సరాలు చేసిన ఏం చేసేది? 10 సంవత్సరాలుగా మేము మీడియా మిత్రులకు చెప్తున్నా, 10 సంవత్సరాలు ఉత్త మాటలే మాట్లాడాలి కదా. కేసీఆర్ ఉత్త మాటలే మాట్లాడాడు, హరీష్ రావు ఉత్త మాటలే మాట్లాడాడు, కేటీఆర్ ఉత్త మాటలు మాట్లాడాడు, లిక్కర్ రారి కవితలు ఉత్త మాటలే మాట్లాడాడు. ఇక ఉత్త మాటలు పచ్చగమలకు ఊరత పచ్చగం అన్నట్టు వాళ్ళు ప్రజలను మోసం చేసి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయకుండా ఉత్త మాటలు మాట్లాడండి కాబట్టి ఉత్త మాటలే గుర్తొస్తాయి. 100% చెప్తున్నా, ప్రభుత్వ విప్పుగా చెప్తున్నా, శాసనసభ్యుడిగా చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా 100% పేదవాళ్ళ అర్హత ఉన్న వాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ఎన్నడన్నా మీ ముఖాలకు మీరు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్ళినప్పుడు ఏ ఒక్క పేదవానికి రేషన్ కార్డు ఇచ్చిందా? ఏ పేదవాళ్ళకి మీరు చెప్పిన డబుల్ బెడ్ ఇల్లు కట్టించిందా? ఏ పేదవాళ్ళకి సంబంధించిన భూమి లేని వాళ్ళకి ఏమైనా ఒక సహాయం చేసిందా? ఇవాళ మేము సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి అప్లికేషన్ తీసుకున్న సందర్భంలో పాటు కొంచెం అధికారులు చేసిన కొన్ని సందర్భంలో అక్కడక్కడ పొరపాట్లు జరిగితే దాన్ని పట్టుకొని కోరంతలు కొండంతలు చేస్తున్నాం నాయన. హరీష్ రావు గమనిస్తున్నారు. రేపు ప్రజలకు సంక్షేమ కార్యక్రమ ఫలాలు అందినప్పుడు ప్రభుత్వం మీద ఎంత నమ్మకం కుడుతుంది, రేవంత్ రెడ్డి గారి మీద ఎంత నమ్మకం కుడుతుంది, శాసనసభ్యుడిగా ప్రజలకు మా మీద ఎంత నమ్మకం కుడుతుంది ప్రజలు చెప్తారు. 10 సంవత్సరాలకి వెళ్ళి మాట్లాడి రాజ్యాలేమి మంత్రుల నుండి 0కెళ్ళి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకొని ఫామ్ హౌస్లు కట్టిన హరీష్ రావు, అగ్గిపెట్ట దొరికిన హరీష్ రావు నువ్వు మాట్లాడితే ఎట్లా నాయన? అగ్గిపెట్ట దొరికిన హరీష్ రావు నువ్వు మాట్లాడతావా? ఉత్తవే అంటావు, ఏదో అంటావు. కాలయాపన సంవత్సర కాలం అయిందండి. సంవత్సర కాలం 4 నెలలు పార్లమెంట్ ఎలక్షన్ అయింది. 8 నెలల కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాం, 200 యూనిట్ల కరెంటు సౌకర్యం కల్పించినాం, మాఫీ, అదేవిధంగా 500 సిలిండర్ గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ. ఇవాళ మేము సంక్షేమ కార్యక్రమాలు 4 సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాము. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు. ఎన్నడన్నా నువ్వు చేసినావా? ఈ విధంగా నువ్వు గ్రామ సభ పెట్టినావా? దరఖాస్తు తీసుకున్నావా నీ ముఖానికి? చెప్పు.